హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1. చూడండి, ఈ హాఫ్ కలర్ ఎలా వచ్చింది చూడండి. చాలా నీట్గా వచ్చింది కదా. ఈ హాఫ్ కలర్ ఎలా తయారు చేశానో రండి వీడియోలోకి. నేను స్టెప్ బై స్టెప్స్ చూపిస్తాను రండి. ముందుగా ఈ కుర్తీకి మనం హాఫ్ కలర్ తయారు చేయడం చూపిస్తున్నాను. ముందుగా ఆమె గల్లా 5.5 ఉంది. 1/2 ఇంచ్ ఖర్చులకు పోను 6 ఇంచులు మనం మారకు వేసుకుందాం. వెడల్పు 1/4 పెట్టుకుందాం. పెట్టుకొని ఇక్కడ బాక్స్ వేసుకుందాం. మనం ఇలా బాక్స్ వేసుకొని ముందుగల తయారు చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా బాక్స్ వేసుకుంటాం కదా. ఇలా రౌండ్గా తయారు చేసుకుందాం. మరియు ఇక్కడ 4.5 ఇంచులది ఒకటి ఓపెన్ హుక్స్ కాజాకు పెట్టుకుందాం. ఎందుకంటే ఇది హాఫ్ కాలర్కి మన తలకాయ ఇందులో నుండి రాదనమాట. అందుకనే ఇక్కడ మనము హుక్స్ కాజా పట్టి పెట్టుకుందాము. చూడండి, ఇలా మారకు వేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు కట్టింగ్ చేసేసుకుందాం. ఈ మారకు పై నుండే కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి మనం హాఫ్ కాలర్ తయారు చేసుకోవాలన్నమాట. దానికోసమని మనము ఇక్కడ ఇలా ఒక కచ్చక పెట్టుకుందాం. ఇక్కడ నుండి మనం బట్టేసి దీన్ని సీదా తీసుకోవాలి. ఇక్కడ కొంచెం బట్టేసి సీదా తీసుకోవాలి. ఇక్కడ నుండి కాలర్ మనం అటాచింగ్ చేసుకోవాలి. భుజాలు అటాచ్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ అటాచింగ్ చేసుకోవాలి. నేను ఎలా అటాచ్ చేసుకుంటాను, ఎలా ఈ హాఫ్ కాలర్ తయారు చేసుకుంటాను చూపిస్తాను. చూడండి, ఈ కచ్చక నుండి మనము కుట్టు పెట్టేసుకోవాలి. రౌండ్గా ఇలా పెట్టేసుకుందాం. ఇది అక్కడిక్కడ జరగొద్దని నేను పిన్స్ పెట్టుకున్నాను. ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకు ఇది సీదా తీసుకోవడానికి అనమాట. ఇది ముందుగల్లకి సీదా తీసుకోవడానికి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ కట్స్ పెట్టాను కదా. ఈ కట్స్ పెట్టే వరకే మనము స్టిచ్చింగ్ ఇలా రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిన్స్ తీసేస్తాం. మనం తీసివేసి ఇలా కటింగ్ చేసేసుకుందాం. ముందుగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పోగులు ఇలా తీసేసుకుందాం. ఇలా మనం కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రౌండ్గా తిరగడానికి ఇలా కట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇటు కూడా మనము ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మరియు ఇక్కడ చూడండి, ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ బట్టను మనము ఈ క్లాత్ను వన్ సైడ్ వేసేసి ఇలా మనం స్టిచ్చింగ్ కినారి పెట్టుకోవాలి. ఈ క్లాత్ మీద ఇలా కినారి పెట్టేసుకోవాలి మనం. చూడండి, ఒక స్టిచ్ కూడా వేసేసుకుందాం ఇటు నుండి. చూడండి, ఇప్పుడు
ఈ కినారి స్టిచ్ వేసుకునే ముందు మనం ఏం చేయాలి, ఇలా డబల్ మడత పెట్టుకోవాలి సమానంగా సగం భాగానికి. ఇలా మడత పెట్టుకొని మనము ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి కదా కాజాలు గుండీలు పెట్టుకోవడానికి. ఎందుకంటే మన తల దీంట్లో పట్టకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము కాజాల పట్టీలు వేసుకోవాలన్నమాట. హుక్స్ పెట్టుకోవాలి, ఒక 4 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి. మనము ఇలా పెట్టుకుంటాం కదా, పెట్టుకొని దీన్ని మనము ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక ఈ క్లాత్ ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ ఇలా వేసేసుకోవాలి ఈ కాజాల పట్టీకి, హుక్స్ పట్టీకి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని తీసేసేయాలి. ఇప్పుడు ఇలా ఈ కొన వరకు మనము ఇలా పెట్టుకొని దీన్ని మనం ఇలా సీదా తీసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని మనము సీదా తీసుకోవాలి. ఇలా కొద్దిగా మెల్లగా ఇలా సీదా ఈ కొన వచ్చేటట్టు తీసుకోవాలి. ఇలా సీదా తీసుకోవాలి. చూడండి, ఇలా సీదా తీసుకోవాలి. తీసుకొని దీనిపైన ఇప్పుడు మొత్తము స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా కినారి స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. చూడండి, ఇలా కినారి మొత్తం ఇది మొత్తం ఇట్లా వేసేసుకోవాలి మనం. ఇప్పుడు దీనికి ఒక పట్టీ వేసుకోవాలి, ఒకటి కాజాల పట్టీ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక వెడల్పాటి క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే దీనికి కాజాలకు వేయడానికి ఇక్కడ హుక్స్ వస్తాయి, మరి ఇక్కడ కాజాలకు ఈ పట్టీ వేస్తున్నాను. కాబట్టి ఈ వెడల్పు గల క్లాత్ను తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఇలా మలుచుకొని ఇలా మలిచి దీని మీద మనము పట్టీలాగా తయారు చేసుకొని దీనికి అటాచ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒక పట్టీ తయారు చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకొని దీని కింద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక కాజాల పట్టీ లాగా ఇలా వేసేసుకోవాలి. ఇది కాజాల పట్టీ అయిపోతుంది. చూడండి, ఇలా కాజాల పట్టీ వేసేసుకుంటున్నా నేను. కొద్దిగా ఇక్కడ గట్టి కుట్టు వేసుకుంటా. చూడండి, ఇది కాజాల పట్టీ అయిపోయింది. ఇది ఇక్కడ హుక్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని మనము ఒక ఆర్డినరీ కుట్టు పెట్టుకుందాం, పెద్ద కుట్టు. మళ్ళీ కాజాలు వేయడానికి మనం ఇది చేసుకోవచ్చు అనమాట. కాజాలు మరియు హుక్స్ పెట్టేటప్పుడు ఈ కుట్టు ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాజాల పట్టీ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ క్లాత్ను మనము కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా మలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం. చూడండి, సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం.
చూడండి ఇలా నీట్గా ఇలా మలిపి స్టిచ్ చేసేసుకున్నా ఇలా నీట్గా ఉంటుంది. దారం పోగులు ఇట్లా ఏం పోదు. దీనికి ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ అటాచింగ్ చేసేసుకుందాం. చూడండి ఇది బ్యాక్ ఆమె భుజము 15.5 ఉంది. చూడండి ఇది 16 ఇంచులు నేను కట్ చేసుకున్నాను భుజము. అయితే దీనికి మనము వెనుక గల్ల కట్ చేసుకోవాలి. వెనుక గల్ల దీనికి కట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తున్నాను. చూడండి ఇది బ్యాక్ కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఫ్రంట్ కంటే బ్యాక్ ఎప్పుడే కానీ 30 ఇంచు ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. ఏ కాలర్ ఎక్కించినా ఏ డ్రెస్కే కానీ బ్లౌజ్కే కానీ కాలర్ ఎక్కించేది ఉంటే స్టిచ్చింగ్ చేసేది ఉంటే మనకు బ్యాక్ ఎప్పుడే కానీ ఒక 1/4 ఇంచ్ అంటే 30 ఇంచు ఇక్కడ నుండి ఫ్రంట్ కంటే ఎక్కువ పెట్టుకోవాలి బ్యాక్కి. ఇప్పుడు మనము గల్ల ఎంతనో చూపిస్తాను నీకు. 3 ఇంచులు నేను ముందు గల్ల వెడల్పు కట్ చేసుకున్నాను కదా. దీనికి కూడా 3 ఇంచులు వెడల్పు కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ 30 ఇంచుకే మనము వెనుక గల్ల మార్క్ వేసుకొని ఈ 30 ఇంచే కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడే కానీ 30 ఇంచే మనము కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా 30 ఇంచే ఈ వెనుక గల్ల మనం రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా ఇంత ఈ 30 ఇంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా క్రాస్ కూడా తీసుకోవాలి. భుజాలు మనకు క్రాస్ ఉంటాయి కదా. ఇక్కడ సంక సైడు ఆర్మ్ హోల్ సైడు క్రాస్ ఉంటుంది కదా మన భుజాలు. దానికి తగినట్లుగానే మనం కూడా ఈ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మీకు ఇక్కడ అనేది ముడతలు అనేటివి ఏమి రావు. అలాగే బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇదే మార్జిన్తోని ఫ్రంట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు ఈ డ్రెస్కి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ అంతా మనము క్రాస్ చేసుకోవాలి. ఇంకెక్కువ చేసుకున్నా కానీ ఏమి కాదు. 30 ఇంచ్ చేసుకున్నా కానీ ఏం కాదు. ఇప్పుడు ఈ లైనింగ్ అక్కడ ఇక్కడ జరగకుండా ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం. కినారి ఈ బ్యాక్కి కూడా ఒక కినారి వేసుకుందాం. లైనింగ్ అక్కడిక్కడ జరగకుండా చూడండి ఇలా జరగకుండా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా నేను. ఆ తర్వాత ఈ సెంటర్ పాయింట్కి బ్యాక్కి వెనుక గల్లకి సెంటర్ పాయింట్కి ఒక కచ్చక వేసుకుందాం. ఎందుకంటే మనకు సెంటర్ పాయింట్ తెలవడానికి ఇది. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ మరియు బ్యాక్ భుజాలు అటాచింగ్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ చేసేసుకుందాం మనం. చూడండి భుజాలు అటాచింగ్ చేసుకున్న తర్వాత నేను పోగులు పోకుండా ఓవర్లాక్ వేసుకున్నాను. ఇప్పుడు దీని మీదకేని ఇలా వేసుకున్న మనము ఒక కినారి స్టిచ్చింగ్ వేసేసుకుందాం. ఇలా భుజాల మీద ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఈ భుజాలు అటాచ్ చేసుకుంటే ఇగో ఇలా తయారైంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము ఒక బ్యాండ్ పట్టి వేసుకోవాలి అనమాట. దీన్నే హాఫ్ కాలర్ గల్లా అంటారు అనమాట. ఇప్పుడు దీనికి మనము కొలుచుకుందాము. ఇది ఎంత ఉందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఈ కచక నుండి ఈ కచక వరకు మనము ఇలా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు 11 ఉంది. ఈ 11 అంతా మనము ఒక బ్యాండ్ పట్టి తయారు చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి మనం. చూడండి మనము బ్యాండ్ పట్టి వేయాలి కదా, దానికోసమని ఈ పేపర్ స్ట్రిప్ తీసుకున్నాను నేను. ఈ పేపర్ స్ట్రిప్
మనము అక్కడ కాలర్ కొలుచుకున్నాం కదా గల్లా 10:11 అని చూడండి, ఇలా మారకు వేసుకోవాలి చక్కగా. 1.5 ఇంచు మనము వెడల్పు తీసుకోవాలి కాలర్ పట్టి. చూడండి, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే పెట్టుకుందాం, ఎందుకంటే తక్కువ అయితే లాస్ట్కు మనము ఇదైపోతుంది. అందుకనే చూడండి, ఇలా కొద్దిగా ఇక్కడ క్రాస్ కట్ చేసుకుందాము. ఇలా బ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలి మనం. చూడండి, మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం మనం బ్యాండ్ ఎంత ఉందో. కొద్దిగా ఎక్కువైంది. చూడండి, ఇలా మనం బ్యాండ్ దానికి అటాచ్ చేసుకోవాలి ముందు గల్లకి. దీన్ని మనము ఈ డ్రెస్లో వచ్చిన బార్డర్కి ప్రెస్ చేసుకుందాం ఇలా. చూడండి, ఈ బార్డర్కి నేను ఈ బ్యాండ్ ప్రెస్ చేసుకుంటున్నాను. చూడు, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా ఇడిచి కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ వరకు ఇలా మలిచి మనం మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా ప్రెస్సింగ్ చేసుకున్నాను, ఐరన్ చేసుకున్నాను. ఈ ఐరన్ చేసుకున్న ఈ బ్యాండ్కి మనము ఈ క్లాత్ మనం అటాచ్ చేసుకోవాలి. ఈ క్లాత్కి కింది క్లాత్కి ఇలా క్లాత్ కింద పెట్టుకొని ఇలా అటాచింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ మధ్యలో ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. ఇది ఇది ఇట్లా, ఇది ఇలా వేసుకొని దీన్ని బయటికి ఇలా తీసేయాలి. తీస్తే ఈ బ్యాండ్కి అనేది ఈ కొన మంచిగా వెళ్తుంది. ఇలా చూడండి, ఇలా ఈ కత్తెరతో కొద్దిగా కొన బాగా తీస్తే ఇది షార్ప్గా మంచిగా వెళ్తుంది. దీనికి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాండ్కి ఇక్కడ పల్టాంచి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు గట్టిగా బాగా ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా మనము స్టిచ్ ముందము పెట్టుకొని ఇది ఇలా కట్ చేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. మరి దీనికి సెంటర్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి కచ్క. బ్యాక్ కూడా సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా పెట్టుకుంటే అక్కడ నుండి మనము స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా బ్యాక్కి, ఈ సెంటర్ కచ్క పెట్టుకున్నాం కదా, ఈ కచ్కకు ఈ బ్యాండ్ కచ్క పెట్టుకున్నాం కదా సెంటర్, ఇది కలుపుకొని ఈ బ్యాక్ ఉల్టా వేయాలి. వేసి ఈ బ్యాండ్ ఇలా దీనికి అటాచ్ చేసుకోవాలి బ్యాక్ నుండి ఫ్రంట్ వరకు. చూడండి, ఇలా ఒక టంచన్ మందం తీసుకోవాలి మనం. చూడండి, ఇక్కడ జర కొద్దిగా గట్టి కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇది ఇలా అనుకొని ఇక్కడ నుండి మనము స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుండి స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ సెంటర్ వరకు ఇలా కుట్టు పెట్టేసుకోవాలి మనం.
చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాండ్ను ఇలా అని ఇలా గీరుకొని ఈ బ్యాండ్ పై నుండి కినారి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం. చూడండి ఈ కొన ఉందిగా, ఇది లోపలికి ఇలా అనుకొని ఇక్కడి నుండి మనము కినారి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసుకుంటున్నాను చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా వెనుక ముందుకు అనుకోవాలి, గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఈ బ్యాండ్ మీద ఇలా కినారి స్టిచ్ వేసేసుకుంటాం. ఈ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నా నేను. చూడండి బ్యాండ్ కలర్ పూర్తయిపోయింది. చూడండి ఈ హాఫ్ కలర్ ఎలా వచ్చింది చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. చూడండి హాఫ్ కాలర్ ఈ కుర్తీకి అటాచింగ్ చేసి మంచిగా నీట్గా వచ్చేటట్టు ఇంత బాగా అటాచింగ్ చేశాను. చూడండి ఈ కుర్తీకి హాఫ్ కలర్ చాలా నీట్గా తయారైంది. చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరీ ముఖ్యంగా హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.